స్ట్రెస్ వల్ల అల్సర్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, ఇవన్నీ చాలా మందికి తెలియదు. అలాగే మనలో రకరకాల జబ్బులను వచ్చేలా కూడా చేస్తుంది. సో కాబట్టి స్ట్రెస్ లేకుండా చాలా హ్యాపీగా ఉండాలి అంటే మీరు ఒకటి నేను చెప్పేది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, మీరిద్దరూ కూడా పరంగా శృంగార పరంగా బాగా ఎంజాయ్ చేయండి. ఎందుకు అంటే అనేది మగవాడిలో 267 క్యాలరీస్ని తగ్గిస్తుంది, లేడీస్ లో 216 క్యాలరీస్ తగ్గిస్తుంది. సో కాబట్టి చాలా చక్కగా మీరిద్దరు ఎంజాయ్ చేస్తే మటుకు మీ ఫ్యాట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. చక్కటి స్ట్రక్చర్ కూడా అటు వైఫ్ కి కానీ ఇటు హస్బెండ్ కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏంటంటే జనరల్ గా జెంట్స్ మార్నింగ్ ఇష్టపడతారు కానీ లేడీస్ మార్నింగ్ ఇష్టపడరు. కానీ ఆ టైంలో మీరు కూడా మీ హస్బెండ్ కి సహకరిస్తే మటుకు మీ ఫ్యాట్ చాలా చక్కగా కంట్రోల్ అవుతుందండి. ఇది చాలా మంది అనుకుంటారు, అరే ఏంటి ఈ టైంలో అనుకుంటారు, కానీ అది కాదు. మార్నింగ్ అనేది ఏమవుతుందంటే మీ మైండ్ ని బాడీని చాలా రిలాక్స్ చేసేస్తుంది. ఎవరేమన్నా కానీ అసలు ఆ స్ట్రెస్ అనేది మీరు తీసుకోరు. సో కాబట్టి ఏంటంటే మీరు చాలా మంది అనుకుంటారు స్ట్రెస్ అనేది నైటే అనుకుంటారు, ఏమీ కాదని. అది ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా సరే మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఉండేది కాబట్టి చాలా చక్కగా అరే తను ఈ టైంలో అంటుంది, తను ఈ టైంలో అంటున్నాడు అని కాదు. ఒక్కొక్కసారి లేడీస్ ఒక టైంలో అనిపిస్తుంది, ఒక్కోసారి ఒక టైంలో హస్బెండ్ కనిపిస్తుంది. ఆ టైం ఏంటి అనేది మీరు చూసుకోండి, ఏం పర్వాలేదు. అరే ఈ టైం పడుతుంది ఆ టైం అని ఏం అనుకోవద్దు. ఎందుకంటే అది మీ ఇద్దరి మధ్యన ఉండే ఒక అద్భుతమైన ప్రపంచం. ఆ ప్రపంచాన్ని మీరు మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఆ టైంలో మీరు మిస్ చేసుకున్నారంటే మీ బాడీ స్ట్రక్చర్ పెరిగిపోవటం, మీరు బాగా స్ట్రెస్కి లోనవడం జరుగుతుంది. సో అలా ఉండకుండా ఉండాలి అంటే నేను చెప్పింది చక్కగా ప్రాక్టీస్ చేయండి. ప్లస్ కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు ఒక్కోసారి, అదే ఈ టైంలో ఏంటంటే ఏం కాదని. అప్పుడు మీరు నిజంగా ఆ టైంలో ఎంజాయ్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ పని చేయగలుగుతారు. ఇది చాలా మందికి తెలియదు. ఎంత చక్కగా అంటే ఆ రోజు ప్లెజెంట్ గా మీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో కాబట్టి అది కాస్త మీరు వైఫ్ అండ్ హస్బెండ్ సిగ్గుపడకుండా చాలా ఫ్రీగా ఎంజాయ్ చేయండి. అలాగే ఇంకొకటి జనరల్ గా అంటే చాలా మంది మీరు పడుకున్నా కూర్చున్నా ఎప్పుడైనా సరే మీకు బాగా స్ట్రెస్ గా అనిపిస్తుందని అనుకున్నప్పుడు, లేదా వర్క్ చేసినప్పుడు కంటే ఆఫీసులో అయినా సరే ఏం పర్లేదు, చాలా చక్కగా తల పైకి పెట్టేసి కళ్ళు బాగా పైకి చూడాలి. పైకి చూసి ఒక 5 to 10 టైమ్స్ కళ్ళు బాగా పైకి చూడాలండి. పక్కన ఏమన్నా పడిపోతామా అని ఏం అనుకోవద్దు. అటు ఇటు ఒక 5 to 10 టైమ్స్ నడిచేసేయండి. ఎప్పుడైతే అలా నడిచారో కాస్త ఫ్రీగా అనిపిస్తుంది. ఎంత ఫ్రీగా అంటే అసలు మీ ఆలోచనలు కూడా చాలా కూల్ అయిపోతాయి. కళ్ళు పైకే చూడాలి, అసలు ఏమి దేని గురించి ఆలోచించకండి, ఎన్ని ఆలోచనలు పట్టించుకోకుండా కళ్ళు పైకి చూస్తూ ఓ 5 to 10 టైమ్స్ నడిచేసేయండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు కూర్చొని కానీ లేకపోతే మీకు అవకాశం ఉంటే ఒక్కోసారి ఏంటంటే సాఫ్ట్వేర్ లో రెస్ట్ రూమ్స్ అని ఉంటాయి, చాలా చక్కగా వెళ్ళిపోయి ఒక బెడ్ లా ఉంటుంది, దాని మీద పడుకొని బాడీ మొత్తం టైట్ చేసేసి బాగా గాలి పీల్చి ముక్కుతోటి మెల్లగా నోటితో వదిలేసేయండి. అలా ఒక 5 to 10 టైమ్స్ చేయండి.